Yes, hello, hi everybody. సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ముచ్చట ఏంటంటే మీ అందరికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ నీతోనే డ్యాన్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో సో నేహా చౌదరికి నెక్ హెయిర్ లైన్ ఇంజురీ అయింది. సో నేహా వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు జర్మనీలో ఉంది. నేహా ప్లేస్లో విశ్వాతో జోడీ వచ్చేసి మనకు ఆల్రెడీ మీరు నిన్ననే చూసి ఉంటారు, టెలికాస్ట్ అయింది. నైని పావని అయితే రావడం జరిగింది. అందులో అచ్చుడచ్చుడికే మనకు నేహా గురించి కొంచెం మాట్లాడి ఇంజురీ అయింది, ఇక నేహా రాలేదు అని. సో అచ్చుడచ్చుడు మనకు యావరికి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నైని పావనికి ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న గొడవ అవుతుంది. గొడవ అని ఎమోషనల్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకు అంటే ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటిదంటే మనకు యావరితో జోడీ ఉన్నప్పుడు నైని పావని ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు సో అప్పుడు వచ్చేసి నైని పావని సడన్గా చెప్పకుండా చేయకుండా యావరికి సడన్గా వెళ్ళిపోయింది అన్నట్టు. సో యావరికి ఒక స్టేజ్ అన్నట్టు, ఇది బిగ్ స్టేజ్ గ్రోత్ అవ్వడానికి యావరికి. ఎందుకంటే చిన్న బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో ఆనందంలో దొరికింది నాకు ఈ స్టేజ్ అనే ఆనందంలో ఆనందపడకుండానే నైని పవన్ అనేది వెళ్ళిపోయింది. సో యావరికి జోడీ అనేది దొరకలేదు. బై ద లక్ వసంతి యాజ్ ఏ జోడీగా యావర్తో చేయడానికి ఒప్పుకుంది కాబట్టి యావర్ ప్రస్తుతానికైతే ఉన్నాడు ఇప్పుడు నీతోనే డ్యాన్స్లో. సో నైని వెళ్ళిపోవడంతో యావర్ ఒక చిన్న మాట అన్నాడు, ఫ్యూచర్లో నువ్వు కూడా విశ్వాతో నాతో ఎలా చేసినావో అలా చేయకు. ఎందుకంటే నా విశ్వాకి పార్ట్నర్ లేదు అనుకొని రబ్బర్ టైంలో అంటే ఎగ్జాక్ట్ టైంలో నువ్వు వచ్చి విశ్వాన్ని కాపాడినావు, లేకపోతే వెళ్ళిపోతుండే అన్నట్టు. సో దాని గురించి అయితే యావర్ ఇండైరెక్ట్గా చెప్పిండు. కాకపోతే ఈ నైని ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోయి, లేదు అసలు నేను ఎందుకు పోయినా మీకు తెలుసా, నా హెల్త్ గురించి నేను వెళ్ళిపోయినా, అదే చెప్పకుండా పోయినా అదొకటే నా తప్పు, కాకపోతే ఇక్కడ నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అది నేను స్టేజ్ మీద షేర్ చేసుకోలేను అనే దాని గురించి అయితే నైని మాట్లాడింది. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మన శ్రీముఖి అక్క, మీరు కొట్టుకొని సావరు గారి మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయని అని ఒక చిన్న డైలాగ్తో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ అంటే నెక్స్ట్ వారం ఉన్నప్పుడు మనకు అసలు ఏంటిది ఈ మనకు ఏవైతే మనకు హీరోసి ఉంటాయో దాని పర్ఫార్మెన్స్ దాని గురించి అయితే మాట్లాడతారు. ఇంకా దీని అయిపోయిన తర్వాత మొత్తం బిగ్ బాస్ 8 గురించి ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని సెట్ ప్రిపేర్ చేసి దాని గురించి అయితే ప్రిపరేషన్ అనేది నడుస్తాయి. ఓకేనా, రైట్. మరి ఒకవేళ మీరు కూడా బిగ్ బాస్ 8కి వెళ్ళాలనుకుంటే కామన్ మ్యాన్ ఆడిషన్స్ కూడా ఉండబోతున్నాయి అని టాక్ వస్తుంది. సో దానికి ఎలా అప్లై చేయాలా ఏంటిది అన్ని అప్డేట్లు మన ఛానల్లో దొరుకుతాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.